ఇవన్నీ ఈ పనికిరాని పనులు, పనికిరాని లెక్కలు, ఎంతసేపు ఎవరిని తిడదామన్నట్టుగానే చూస్తావు. తిట్టు, బాధ లేదు. నువ్వు తిట్టినవి కూడా మాకు మంచి అయినాయి, శాపాలేం తలగలేదు. మాకు మంచి అయింది, కానీ మళ్ళీ నీకే ప్రాబ్లం అయింది. చూసుకో ఒకటి అనుకుంటున్నావు. ఇప్పుడు ఎట్లుంటుందో చూడు ఈ గవర్నమెంట్ రాని. అక్కడ ఆయన ఉన్నాడు, ఇక్కడ ఈయనున్నాడు. నీ పరిస్థితి ఎట్లుంటుందో చూడు. కుడిదిల పడ్డ ఎలుకోలే కాకుంటే నా పేరు ఇంకో పేరు పెట్టు. ఇగో ఇది చదువుదామన్న, ఈ పేపర్ చదువుదామన్నా కూడా పెద్ద మనసు రాదు. ఎందుకంటే ఈ లేని పోని అన్నీ ఇస్తాడు. అప్పుడు ఏముంది అని అంటే, అప్పుడే క్లేషియర్ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు అంటే రామరాజ్యం నడుస్తుంది, రామరాజ్యంలో ఎలాంటి పొరపాట్లు లేవు, ఎలాంటి అవకతవకలు లేవు, రామరాజ్యంలో రాముడే శ్రీరామచంద్రుడే పాలిస్తుండు అన్నట్టుగా ఈ పేపర్లో వేసారు. ఇవాళ నీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఏం కనిపిస్తున్నాయి? రైతుల పోరాటాలు కనిపిస్తున్నాయి, రైతులకు విత్తనాలు దొరుకుతలేవని కనిపిస్తున్నాయి, రైతులకు మందులు దొరుకుతలేవని కనిపిస్తున్నాయి. ఇవాళ ఇవి నీకు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కనిపించలే నీకు. ఎందుకు కనిపించాలి అంటే నువ్వు పాలించినావు కదా, నువ్వు పాలించినావు కాబట్టి నీకు కనిపించలే. నువ్వు పాలించకుంటే నీకు అన్నీ కనిపిస్తుండే. ఆ రేవంత్ అన్న ఇంకోటి క్లారిటీ ఇస్తున్నా. ఎంతసేపు వాళ్ళని తిట్టకు, నీ నోరు ఖరాబ్ అవుతుంది. అనవసరంగా నువ్వు చేసే పనులు రైతులకు ఇప్పుడు ఖరీఫ్ పంట సాగు చేస్తుండ్రు, ఎటువంటి పనిముట్లు కావచ్చు, లేకుంటే విత్తనాలు కావచ్చు, లేకుంటే ఎరువులు కావచ్చు, రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీస్ కావచ్చు, అవి ఎట్లా అందుతాయి, రైతుల వరకు ఎట్లా చేర్చాలి అని చెప్పేసి ఆ ప్రణాళిక తయారు చేసుకొని ఫస్ట్ పెట్టుబడి సాయం ఇంకా పడలేదట, పెట్టుబడి సాయం కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మీరే చేస్తే రేపు పొద్దుగాల మళ్ళీ వాళ్ళకు వచ్చిన పరిస్థితి మీకు వస్తుంది. దయచేసి రేవంత్ అన్న నేను ఒక్కటే కోరేది, రైతుల సాయం, పెట్టుబడి సాయం ఇమీడియట్లీ రియాక్ట్ కండి, రైతులకు పెట్టుబడి సాయం వేయండి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్ కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి, కొన్ని పవర్కి సంబంధించినటువంటి కొన్ని గ్రిడ్లు ఉంటాయి. రైతులు ఎందుకంటే ఇప్పుడు అన్ని నాట్లు వేసే సమయం ఆసన్నమైంది కాబట్టి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కొంచెం రైతులను మాత్రం ఒక కంట చూడండి దయచేసి. ఆ పని మాత్రం మొదలు పెట్టుకోండి. ఇంకే పనులు ఎప్పుడు చేసినా సరే నడుస్తుంది, కానీ పరిస్థితి ఏమవుతుందంటే బేకారైపోతుంది. గ్రామాల్లోనూ పరిశ్రమలు, సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి చెందేలా సరికొత్త పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈలతో ప్రోత్సాహానికి చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావాలి. అటా బిజినెస్ సెమినార్లో శ్రీధర్ బాబు. ఇక గింతేసిరా శ్రీధర్ బాబు వచ్చింది జనంతా. ఇంకెవరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తుందా? ఇగో నేను మహారాష్ట్రలో నేనే వస్తా, ప్రధానమంత్రి నేనే వస్తా, మొత్తం అసలు గిరగిర దింపేస్తా ఇండియా అని చెప్పిండు. దింపేసిన అని చెప్పేసి 8 ఏండ్లకు అగ్నివీరుల సర్వీసు 60 నుంచి 70%, 10 మంది పర్మనెంట్, స్కీమ్లో మార్పులకు యోచన, అగ్నిపథ్ నుంచి సమీక్షించాలి, ఇటీవల డిమాండ్ చేసిన ఎన్డీఏ మిత్రపక్షాలు. నీడ కూట్లెరాయ తీసే శాతం అయితే లేదు కేసీఆర్. నీకు ఏట్లరాయికి పోయినావు, కూట్లెరాయి తీ ఫస్ట్. కూట్లెరాయి తీసి నీ పార్టీ ఏంది, నీ పార్టీని ఏడబొందబెట్టిరు, దానికి ఎట్లా పోస్ట్ మార్టం చేసుకోవాలి, అసలు పోస్ట్ మార్టం చేయొచ్చా, దానికి చేయలేదా, అసలు శవం ఉందా, పార్టీకి సంబంధించిన డిపాజిట్లు ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచన. 7 జాగాలలో పోయినాయి డిపాజిట్లు. బుద్ధి లేకుండా ఇంకా మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతూ ఇస్తారు. చేప చెరువుకు తవ్వేది అన్నట్టు చేపల కథలు. నీకు ఈ పిట కథలు మస్తుకొచ్చు, మేము కూడా చూసినాం. మీ ఉద్యమ సమయంలో నిన్ను బాగా గమనించినాము, నీ పిట కథలు అన్నీ తెలుసు మాకు కూడా. కానీ ఇవన్నీ పొదువుచ్చుకునే మాటలు ఇవన్నీ అవన్నీ వేస్ట్. నీకు పనికిరాని పనులు, పనికిరాని వార్తలు తప్ప నీ పేపర్లో వచ్చిందేం లేదు. నీ పేపర్ తోటి తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదు. ఏనాడన్నా నీ పేపర్ ద్వారా ఒక్క వ్యక్తి నాకు మంచి జరిగిందని చూపి, ఇక్కడ నాకు న్యాయం జరిగిందని చూపి నీ పేపర్ ద్వారా. ఇవాళ నీకు అమరవీరుల కుటుంబాలు కనిపిస్తున్నాయి, అమరవీరుల కుటుంబాలతోటి కూర్చొని భోజనం చేసుడు కనిపిస్తుంది. మళ్ళా రోడ్డు పండు పోతుంటే ఏదైనా బీద గరీబ్ హోటల్ గుడిసేసుకున్నట్టున్న హోటల్ పోతే ఆయన గరీబ్ గాడని తెలుస్తుంది. ఇక నా భవిష్యత్తు నేను అట్లా చేస్తా అని చెప్పి ఆడొస్తున్నావు. ఆడ తింటున్నావో తింటలేవు, కానీ ఇక్కడ తిన్నట్టయితే ఫోటోలకు పోజిస్తున్నావు. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ బాగా గుర్తుంచుకో, తెలంగాణ ప్రజలు నిన్ను అస్సలే నమ్మే స్థాయిలో నిన్ను లేరు. నువ్వు ఎప్పుడైతే యావత్ తెలంగాణ లోకానికి అన్యాయం చేసినావు, మేడిగడ్డ కట్టినావు అది పగుళ్ళే, సుందీల కట్టినావు అది పగుళ్ళే,
ఎక్కడ నువ్వు రైతుకు న్యాయం చేసిన పరిస్థితి ఎక్కడుందో ఒక్కసారి నువ్వు వచ్చి క్లారిటీ ఇయ్యి. వస్తావా డిబేట్లకు? డిబేట్లకు రా, తెలుస్తుంది. నేను వస్తా డిబేట్కి. నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏంది, చెయ్యి, రా, వస్తాం. కాకపోతే ఒక్కటి ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుని తెలంగాణ గురించి కొట్లాడినాం అనేది మాత్రం మేమైతే నిజమే ఒప్పుకుంటాం. ఎందుకంటే నువ్వు ఒప్పుకోలేవు అది. ఇది నువ్వు తప్పు చేసినావు అంటే అట్టెట్లా చేసినా అని అంటావు. కాకపోతే మేమైతే ఒప్పుకుంటాం. తెలంగాణ ఉద్యమకారుని మాత్రం 100% అని ఒప్పుకుంటాం. ఆర్ఆర్కు రుణబంధం, భూసేకరణకు తప్పని రుణసేకరణ, రైతులకు పరిహారం చెల్లించాకే టెండర్లకు అవకాశం, అప్పుల కోసం ప్రభుత్వం తంటాలు. నువ్వు 5 లక్షల కోట్లు అప్పు చేసి పెడితే దాన్ని అప్పనలే, ఆమ్దానే అన్నావు. మరి ఇప్పుడు త్రిపులార్కు వీళ్ళు అప్పు చేస్తే అప్పు ఎట్లయితుంది? మరి నువ్వు చేసింది అప్పు కాదు, వీళ్ళు చేసింది తప్పు అవుతుంది. అదేమో అప్పు కాదు, ఇదేమో తప్పు అవుతుంది. రాసేటోళ్ళు కూడా ఎట్లా రాస్తుర్రో ఏమో అర్థమవుతలేదు. నమో 3.0 మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణం. మంత్రిమండలిలో పీఎం సహా 72 మందికి చోటు, 30 మంది క్యాబినెట్, 36 మందికి సహాయ మంత్రి, 5గురికి స్వతంత్ర హోదా.